ఏం నగజ్ బాబాయ్ ఎటో పోయేస్తున్నావు? పొలానికి మందు కొట్టేస్తున్నారా? అవునే రాకేష్ బాబాయ్, దుబాయ్ పోతున్నావు కానీ ఇంత మాట వరుసగానే చెప్తే అంత గానున్నాయినా నేను నీకు. అదేం లేదురా, పోవటానికి ఇంకా బాగా టైం ఉందని చెప్పలేదు. ఇక పోయేటప్పుడు చెప్పాను అది. పోంగా చెప్తావో పోయినాక చెప్తావు? చెప్పినా చెప్తావు కానీ దావతీయా మరిగా. అరే నేనే అప్పేసి దుబాయ్ పోతున్నారా? ఎప్పుడు నేనే దావతిద్దురారా? నువ్వు ఇత్తేంద్రా? నేను రాంగే అన్నదేనారా నీకు? కీసలన్నేమన్నా పోంగానే చెప్తలేవు, నేను ఇక నీకు దావతీయనా? మాసాలు పోయిగా మాటలు నేర్చాడు వీడు. నువ్వేనాడు ఇస్తావురా నీ ముఖానికి? తీసుకమ్మొకపోడా నేను పోతున్నా పో. నీ అవ నేను దుబాయ్ పోతున్నా నేను కోడి చెప్పిండు. ఊళ్ళో ఎవరికైతే తెలియదు అనుకున్నా నాకే తెలిసింది. రేపటి వరకు ఊరంతా దాటిస్తాడు వీడు. నువ్వు దావతట్లేవు చూస్తాపో, మీ శోభదాలు అందరికి చెప్తా. రేపటి వరకు ఊరంతా టామ్ టామ్ కావాలి. అయిందారా మందు కొట్టుడు? సవన్ వచ్చినావు అన్నవాడ ఇట్లా మందు చాలలేదే, సగమే అయింది. అన్న మందులు వంకరని జగిత్యాలు వేయండు. కంటి మందులు కొనుకొస్తే ఇంకా కావలేదా? మన సంసారం పురుగు మందుల మేతట్టుంది. అయితే కానీ ఇంకా ఉడుకు నీళ్ళు పెట్టి రానే స్నానం చేయాలి. బాత్రూమ్ లో ఉడుకు నీళ్ళు పెట్టినా పోయి తానం చేయిపో. వంట చేస్తా, అన్నం తినే. సరే వదినా. బాకి మీ అన్న ఏడున్నాడు? ఒకసారి ఫోన్ చేయి. వంట అయింది, అన్నం తినేరు. మీ అన్న ఎటు పోతాటే? జాడ మనిషి, ఇంత రేవులేదు తావులేదు. పని విన్నే కదా వదిన అన్నం అయింది, గట్లా అంటావు ఎందుకు? అలా అన్న వెళ్ళామా? ఎడాకి వచ్చినావే? వంట అయింది, అన్నం తిందా? సరే అన్న. వదిన అన్న చారు లేట్ అవుతుందట, టిఫిన్ చేసిండట. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు వదిన. ఆయన పొద్దుకే దాకా రాడు గాని నువ్వు చేతుల వరకు వచ్చకపోనే అన్నం పెట్టుకొస్తా. ఆవురాకి, నువ్వు దుబాయ్ వాడు ఇంకెన్ని రోజులు ఉంది? బట్టలు బిట్టలు అని కొనుక్కోవా? ఏమో వదిన, ఇంకా 10 రోజులు అయితే కావచ్చు. ఇంకా అట్ల పైసలు రాలేగా. వచ్చినాక అన్న 10,000 ఇస్తా అన్నాడు, పోయి వంకచ్చుకుంటా. అద్దనంగా దుబాయ్ పోతాన పడుతుంది. ఇక్కడ నీకేం తక్కువైంది? మీ అన్న అన్ని కొని అనేవాటే, అడగంగానే పైసలు ఇవ్వనేవాటే. వదిన అన్న మా ఇస్తాడు కానీ ఎన్ని రోజులకు అన్నవి ఆధారపడి ఉండాలి. దుబాయ్ పోయి నాకు పైసలు సంపాదించుకొని నా కాలం నేను నిలుస్తుంటే మీ అచ్చే చెల్లె కూడా కొంచెం సంతోషిస్తుంది కదా. నీకేం తక్కువైందిరా? నీ పాటలు ఉండే నీకుంటూనే ఉండే. దుబాయ్ వద్దు మానద్దు, మంచి పొలం చూసి లగ్గం చేస్తా. అవును రాకి, మంచి పిల్లని చూసి లగ్గం చేస్తాం. ఈయనే ఉండు రాకి. ఏంద్రో మీ వదిన మంచిగానే ఊరిపోతుందేమో. వాళ్ళు గట్లనే ఊరుతారా? పైసలు లేకుండా పెళ్లి చేసుకుంటే పెళ్ళం దగ్గర కూడా పరువు పోతుంది. నువ్వు పోయి పైసలు సంపాదించుకొని రాపో. ఏంది సిడ్రో నీ పరువు? బాగా ఎచ్చల పడతాను. పొద్దుగాల వేనే ఇప్పుడా ఇంటికి వచ్చుడు? ఏజెంట్ దగ్గరకు పోయి అని పాస్పోర్ట్ టికెట్ తెచ్చిన, అందుకే ఆలస్యమైంది. ఇగో రతమ్మ, సోమవారం నాడు 10 గంటలకు నీ ఫ్లైట్. ఎందుకు రాని దేశం దోరుడు? వ్యవసాయం పని నీకు ఆసరైతాడు. ఆడు పోతే నీ చేయలిగినట్టు అయింది. అద్దు బిడ్డ. అబ్బా అద్దులేదు గిద్దులేదే, నేను పోతా. అన్న సోమవారం అంటే 4 రోజులు ఉంది కానీ మరి నా షాపింగ్ ఎట్లనే? ఇక సప్తనమా నువ్వు 10,000 సేపు అడిగినరా? ఇత్తడు, తీసుకొని పో, నీకు ఇష్టం లేకుంటావు. సరే అన్న, మా సోమచంద్ గారిని తీసుకుపోయి కొనుకొచ్చుకుంటా. లట్టు పొట్ట అన్ని కొనకురా. చిన్నపిల్ల పాయింట్లు, రంగు రంగు రంగీలు. దుబాయ్ లో కుక్కలు ఎప్పుడు పడతాయిరా? నీ దుబాయ్ లో కుక్కలుండే. అంతమ్మా, గంత మంచి దుబాయ్ లో కుక్కలు ఉంటాయా? దానికి ఏం తెలుసు వదిన, అది జయించాలు కూడా దాటలేనాడు. మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పే, రేపని ఎల్లుడైనా రమ్మను. రగ్గాడు పోతుండు కదా.
హలో అమ్మ మంచి ఉన్నారానే? ఏం చేస్తురే? మంచిగానే ఉన్నా బిడ్డ. నువ్వు అల్లుడు అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగా ఉన్నామే. బాపు చెల్లె ఏం చేస్తుర్రే? మంచిగా ఉన్నారా వాళ్ళు? నాకు ఇప్పుడే పొలం కాడికి అయ్యిండు, చెల్లె మిషన్ కాడికి అయింది. సరేనే అమ్మ. మా మరిది సోమవారం నాడు దేశం పోతుండే, రేపా నెల్లుండన్న రాన్రే కలిసిపోయారు. అయ్యో దేశం ఎందుకు పోతాండే? ఎండాకాలం లెక్కలు చేస్తానంటే గానే. ఏమోనే తింటలేడు. 2 ఏళ్ళు దేశం పోయి వచ్చినాక వేసుకుంటా అంటాడు. సరే మీరైతే రాన్రే, వచ్చినాక మాట్లాడుకుందాం గాని. అన్నా నేను దేశం పోతున్నాను, మా దోస్తులు పార్టీ అడుగుతుండే, దావత్ ఇచ్చిరా అన్న. సరే పోరా, దేశం పోతుండంటే ఏ దోస్తులకైనా ఉంటది, పోయి ఎంజాయ్ చేసిరా పోరి. సరే అన్న, థ్యాంక్ యూ, నేను పోయేస్తా. సరే పోరా. ఇప్పుడు దావతులు గీవతులు అని బయటకు కూడా అవసరమా? ఊరందరికి అల్లల వాడు అవసరమా? అసలే మన ఆడకట్టోళ్ళు మంచోళ్ళు కాదు, అందరు వాళ్ళే పాడై మునిగి. నీకెప్పుడు అదే అనుమానం పాడైతుంది ఏంది? సపడేకుండా నీ పిన్ని పిన్ని బాబాయ్ లేడా? ఏమైంది గంట ఆయాస పడుకుంటారు కత్తున్నావు? అసలు ఏం జరిగింది? అక్కడ రాకేష్ బాబాయ్ తాళాలు అద్దెట్నో ఎత్తాడు, పిసిపిస అలవ ఎత్తాడు, తూలుతుండు ఎత్తునో ఎత్తాడు. నువ్వు నీ బాబాయ్ రారి. అయ్యయ్యో పాపం పాడగాని గట్లెట్లయింది? ఏమైంది కొడుకు గంట గౌరవ పడుతున్నావు? దాతమ్మా రక్కికేమో అయిందట, తాళ్ళలో దూలుతుండట. హలో ఎక్కడున్నావే? మీ తమ్ముడు తాళ్ళలో దూలుతుండట, నేను అత్తమ్మ పోతాను, నువ్వు జల్దిరా. ఏం చేసుర్రా? బన్నీ బన్నీ పట్టుకో. రకి 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 ఏమైంది? రకి 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 నన్ను రమ్మంటుంది, ఎవతది? నేను పోతా, నేను పోతా, నన్ను రమ్మంటుంది. రమ్మంటుందిరా, రమ్మంటుందిరా. రకి ఏమైంది? రకి రకి నేను రమ్మంటుంది, ఎవతది? రమ్మంటుంది. నేను పోతా, రమ్మంటుంది. రకి రకి నేను రమ్మంటుంది, రకి నేను రమ్మంటుంది. రకి నేను మీ వదిలేను. రకి ఏంది అంత పిస పిస చేస్తున్నావు? రకి వదిలేవా? అయితే నేను పోతా, రమ్మంటారు. బన్నీ నేను పోతా, దుకాణంలోకి కొడుగుడు నిమ్మకాయ రేపు. నేను పోతా, నేను పోతా. ఎటు పోతావు? ఎవరు రమ్మంటుంది? చెంప వాళ్ళకి కొడతా, చెప్పు. ఎవరిరా అది? చెప్పు చెప్పి మెడకెత్తా. నేను పోతా. అద్రా అద్రా అంటే దుబాయ్ పోతా అంటివి. ఎవరి కాళ్ళు కారా, ఎవరి కాళ్ళు మండరా, ఎవరు తినాలరా? అమ్మి రాకి ఏమైందిరా? ఏ రాకి నేను పోతా, పిలుతుర్రు. అరే అరే ఆగురా ఊరి కొంచెం గాలరా. ఏమైందిరా? బావా మన రాకి మనకు దక్కాలంటే ఎవరి దగ్గరకన్నా తీసుకుపోవాలి. జపన్ ఇంటికి పోదాం పారి బావా. అరే రాకి దావతం దగ్గరకు పోదాం పారా. ఎవరు నువ్వు నన్ను దావతం దగ్గరికి తీసుకుపోతావు? ఆగు నేను బాగా చిరికన పడుతుండు. ఎవరివిరా నువ్వు? ఎవరివే నువ్వు? ఆడదానివా మగవనివా? నా కొడుకు నిడిచిపెట్టి పోకుంటే చెప్పు వాటి జీవ చంపుతారంట. ఇక నా మా కొడుకు పెట్టు. రాకి మీరేం చేసినా నేను పోను. రాకి ఈడంటే నాకు బాగా ఇష్టం. ఈయన్ని పట్టుకోనే పోతా నేను, పట్టుకోనే పోతా నేను. రాకి ఏ అవ్వా ఇంటికి పోదాం పాయే. దీనికి ఎవ్వతి చేసిందో ఎవడి చేసిండో రాత్రి అని దుమ్ము దులుపుదాంపా. మీ అవ్వకు ఫోన్ చెయ్యి.
అల్లు పడుతుంది కొంచెం జల్దీ రమ్మ. సరే అత్తమ్మ. హలో అమ్మ, మా మరదంతా ఎట్లనో చేస్తాండే, ఏమో తెలియదు, ఏమైందో తెలియదు, మాకు భయం అవుతుంది. నువ్వు చెప్పాను రావే. సరే తొందరరా. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, ఎవడల రాజన్న, కొండగట్ట అంజన్న, శరణు 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 శరణు. నా బాలుడికి ఏమైంది? శేషం కూడా చెడిది కూడా బయటకు పోతానికి ఆగమం అవుతాడు, కొంచెం చెప్పుండ్రి. దేశం పోతా తయారై ఉంటే గిట్ల కాబట్టి ఏముంది మా మరిది మీద? ఏమన్నా దేవుని కూడా దయ్యం కూడా ఏంది మీరే చెప్పాలి. ఏం కోడి లేదే బాల, కొండగట్ట అంజన్న లేడే బాల, కోరేలి మల్లన్న లేడే బాల, మరేంటి స్వామి? ఎవడాల రాజన్న లేడే బాల, మరి ఎవరు లేకపోతే ఎవరు మరి స్వామి? అందరు కలిసి పేరు చెప్పాలి. ఉందే బాల, ఎవరేం చేసిర్రు? పెద్ద పెద్దోళ్ళు కలిసి చేసిండ్రే బాల. పెద్ద పెద్దోళ్ళు అంటే ఓళ్ళు స్వామి? మాకు అర్థమైతలేదు తల్లి, నీ బాధ్యత నువ్వే చెప్పు. పెద్ద పెద్దోళ్ళు అంటే బాల, పెద్ద పెద్ద శక్తులు కలిసి చేసినేరా బాల, అంత మీ ఆడకట్టులేరా బాల, అందరు కలిసి ఆడు దేశం పోకుండా చేసిండ్రా బాల. తల్లి మరి ఎట్లా బాంచని, ఎట్లా ఎట్లా కాపాడు, ఏం చేసుడు? ఏదున్నా మీరే చూడాలి, చూసి మంచిగా కావాలి మా పిల్లాడు. నువ్వేం బాధ పెట్టుకోకురా బాల, బాంచని నా బాలుని నేను కాపాడుకుంటారా బాల, అరికాలకు ముళ్ళంటనియరా. తల్లి నీ బాంచని శరణు శరణు. శరణు 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 శరణ్ శరణ్ శాంతించు తల్లి, శాంతించు. శరణు శరణు. అరే బన్నీ, వైన్స్ పోయి ఒక ఫుల్ బాటిల్ పట్టుకొని ఇంటికి రారా. బాగా తాగి ఆ మంత్రాలు లంజోటిని గొడ్డలు అందుకొని నడికి నరుకుదాం. ఓ నల్ల మొక్కలు రండాలారా, మీ మొక్కలు బోర్రయ్యా, మీ దినాలు కాను, మీ కాడు కాలా, నా కొడుకుని అరిగోస ఉచ్చుకుంటుండ్రావే. బంగారం అంటే మరిదిని అరిగోసలు పెట్టుకోబడుతుంది. ఇలా మొక్కలు పాడుగాను. తిట్టురు రాలని తిట్టురు, గట్ల తిట్టురి. రారా తెల్లారటాలకు మా తమ్ముడు ఎప్పటాట కాకుంటే అమ్మలాల దొరకబట్టి సిగ కొత్త ఎప్పట్లెక్క కాలేదనుకో, మొండి గొడ్డలు పట్టి నడికి నరుకుతా. ఏమనుకున్నారో గాని మా బాబాయ్ గిట తెల్లార వరకు మంచిగా కాకపోతే నడి రోడ్డుగా వండబెట్టి చీరి ముక్కలు ముక్కలు వేసి కుక్కలు ఉడకబెట్టి చెర్ల వెళ్తా. నీ అబ్బా, గట్ల కాదే, వాళ్ళకి చెప్పులు చీపిర్లు మెడకేసి ఊరంతా దింపుతూనే సిగ్గుమానాలు వస్తాయి. చెప్పులు చీపిరి కాదు, నడికి నరుకుడే నా కొడుకుల్ని. నా తమ్ముడు మంచి కాకపోవాలి, అవ్వలాల ఆట ఉన్నదిగా. నడివికి నరకపోతే నా పేరే ఇంకోటి పెట్టుకుంటా. ఏమంటావురా? ఒక్కొక్కరి సంగతి తెల్లాడానికి మంచి కావాలి. అరే ఏద్దామారా మరి, నన్ను ఇడు ఎత్తా. ఏడు ఏ సత్తా కస్స కస్స తెల్లారి తగ్గకపోతే